రాజకీయ న్యాయం తెలంగాణ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొని రావాలనే ఉద్దేశంతో భారత యుద్ధంలో అర్జునుడు సవ్యసాచిలాగా పనిచేశాడంటారు. అంటే రెండు చేతులతో బాణాలు వేసేటటువంటి విద్య ద్వారా ఆ యుద్ధాన్ని గెలవాలని అంత అంకిత భావంతోని అంత గురితోని అర్జునుడు మహాభారత యుద్ధంలో యుద్ధం చేసినట్టుగా రేవంత్ రెడ్డి కూడా సుసంపన్నమైన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ఒక సవ్యసాచిలాగా పనిచేస్తుంటే మొన్ననే జరిగినటువంటి సంవత్సరంన్నర కింద జరిగిన ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించబడినటువంటి నాయకులు, తిరస్కరించబడినటువంటి పార్టీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంలాగా ఉండకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కేసీఆర్ గారు అసెంబ్లీ జరిగినప్పుడు కూడా రాకుండా ప్రజలు వారి సమస్యల గురించి ప్రభుత్వ దృష్టికి ప్రతిపక్ష నాయకుడిగా తీసుకురావాల్సిన కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు. ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్, లీడర్ ఆఫ్ అపోజిషన్కి మన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మంత్రి హోదా ఇస్తారు. అందువల్ల కేసీఆర్ గారికి మంత్రి హోదా ఇచ్చారు. ఆయన మంత్రి జీతం కూడా ఇస్తున్నారు. ఆయనకు కావాల్సిన అకామిడేషన్ ఇస్తారు, కార్లు ఇస్తారు, ఖర్చులన్నీ భరిస్తారు. ఇవన్నీ ఎందుకు భరిస్తారో తెలుసా? గెలిచిన ప్రభుత్వం లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ వేరైనా ఆ అపోజిషన్ పార్టీ నాయకుడికి అసెంబ్లీలో గెలిచిన ప్రభుత్వాన్ని నిలదీయటానికి ప్రజల ఇబ్బందులు ఏమన్నా ఉంటే అసెంబ్లీలో మాట్లాడటానికి ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవి ఇచ్చారు. అది పెట్టుకొని ఆయన అక్కడే ఇంటికొని కూర్చొని ఉంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రతిరోజు ముఖ్యమంత్రి పదవిని కూడా గౌరవించకుండా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజల ముందు ఒక జోకర్స్ లాగా మాట్లాడుతున్నారు. వారు మాట్లాడేది ప్రజల సమస్యలు కాదు. వారు రాత్రింబగళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు పరిపాలించడానికి ప్రజలు ఓటిచ్చి గెలిపిస్తే బంగ్లాదేశ్లో ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడ్డట్టుగా తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరగబడతారని మతి చెల్లించి మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. బంగ్లాదేశ్లో ప్రజలు భౌతికంగా తిరుగుబాటు చేసి అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టారు. కానీ ఈ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరుగుబాటు చేసి ఓట్ల ద్వారా ప్రభుత్వాన్ని దించిపడేశారు. మీ ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్లో ప్రజలు ఏ రకంగా ఉన్న ప్రభుత్వాన్ని దించారో మీ ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చారు. ఈ విషయం మర్చిపోయి
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్లో లాగా ప్రజలు తిరస్కరిస్తారంట. ఎందుకు ప్రజలు తిరస్కరిస్తారో చెప్పండి. మీరు చెయ్యనటువంటి ప్రజా ప్రయోజనకరమైన పనులన్నీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. సివిల్ సప్లైస్ ద్వారా సన్నబియ్యం పేద ప్రజలందరికీ కోట్ల మందికి ఇచ్చేటటువంటి స్కీముని రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. మీ టైంలో దొడ్డు బియ్యం అవి తినలేక అమ్ముకునేవాళ్ళు. అటువంటి విప్లవాత్మకమైనటువంటి ప్రజా ప్రయోజనకరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటే ఎందుకు బంగ్లాదేశ్ లాగా ఇక్కడ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు? సన్నబియ్యం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి మీద గారు కోపం వస్తుందా? సన్నబియ్యం ఇవ్వనందుకు మీ పార్టీ మీద ప్రేమ వస్తుందా? మీరు సన్నబియ్యం ఇవ్వలేదు, మీరు టైంలో ఇచ్చిన దొడ్డు బియ్యం అన్నీ అమ్ముకునే పరిస్థితి ఉంది. అంతేకాకుండా సమీకృత గురుకుల పాఠశాలలు 58 పెట్టారు. ఈ సమితిక గురుకుల పాఠశాలల కాన్సెప్ట్ ఒక్క తెలంగాణలోనే రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. ఈ గురుకుల పాఠశాల ఒక్కొక్క దాంట్లో 2600 మంది విద్యార్థులు ఉంటారు. 200 కోట్లతోని ఆ హాస్టల్ బిల్డింగ్లు కడతారు. 25 ఎకరాల్లో ఆ హాస్టల్ స్కూల్ కడతారు. ప్రపంచ స్థాయి విద్య, ప్రపంచ స్థాయి భోజనం, ప్రపంచ స్థాయి ఆట స్థలాలు ఎవరికిస్తారు? సమాజంలో అట్టడుగున ఇబ్బందులు పడుతూ సామాజికంగా, ఆర్థికంగా, ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో వెనకబడ్డటువంటి జాతులకు సంబంధించిన ప్రజల్ని మొన్న గుర్తించి ఒకే హాస్టల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పిల్లలందరినీ ఉంచి 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే ఏర్పాటు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. మరి మీరేం చేశారు? మీరెందుకు ఇవ్వలేదు? ఈ సౌకర్యాలన్నీ ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మీద ఎందుకు బంగ్లాదేశ్లో లాగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు? ఇవన్నీ మీరు ఇవ్వలేదు కాబట్టి మీ మీద తిరుగుబాటు చేసి ఓట్ల ద్వారా మిమ్మల్ని గద్దెదించారు. ఇంతే కాకుండా మీ సమయంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్న 7 లక్షల మంది విద్యార్థులకి మెచ్చార్జీలు పెంచలేదు. ఒకేసారి 40% మెచ్చార్జీలు పేద ప్రజలందరికీ పెంచాడు. వాళ్ళ తల్లిదండ్రులు, పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 5వ తరగతి నుంచి MBBS దాకా ఉండి చదువుకున్నాను. మా సమయంలో మెచ్చార్జీలు చాలా తక్కువగా ఉండటం వల్ల అనేక ఇబ్బందులు ఉండేది. మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఇస్తున్నాడు. ఇంకొక శాశ్వత సామాజిక పరిష్కారం ఒకటి తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి. ఈ సమాజంలో హెచ్చు తగ్గులు చిన్న పెద్ద పుట్టుకతోనే ఈ కుల వ్యవస్థ వల్ల వస్తున్నాయి. తప్పు లేకుండానే ఎస్సీ, ఎస్టీలో ఉన్న వాళ్ళు సమాజంలో చాలా కింద స్థాయిలో ఉన్నట్టు. అరే కూర్చో పని ఎవడు